అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మనము తిరుపతి గంగా అమ్మవారికి జరిగే జాతర మహోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. శ్రీగంగ శివగంగ శ్రీనాథ పదగంగ నిర్గుణాకారివే నిన్ను గంటి మాయమ్మ నీ వంతు మామది మురిసేను నిగిలంబు పడగంటి నిత్యమేను వేదాంత తత్వంబు వెలిసేను నీలోనే నీ భక్తుడే నేను నీరజాక్షి పూజించి ధన్యత పొందేము భక్తితో రావేమి అత్యంత రాజసముగా ఉద్విజనులు వెచ్చంగా ఉరికి రావే హే జగన్మాత హిమవతి హేమవాణి కావవే మాత కామిని కాంత నీవు వేడినాను గంగమ్మ వేగరావే వేడినాను గంగమ్మ వేగరావే వేడినాను గంగమ్మ వేగరావే. సకల లోకాలకు ప్రాణంతో సమానంగా ఆధారభూతమైనటువంటి గంగాదేవి యొక్క మహత్యాన్ని గురించి లోకమే శ్లాఘిస్తుంది. భగీరథుడు ఆకాశం నుంచి గంగను భూమికి రావాలని కోరగా ఘోర తపస్సు చేశాడు శివుని గురించి. శివుడు అందుకు సమ్మతించి గంగాదేవిని తన జుటములో బంధించాడు. అక్కడి నుంచి ఒక పాయిని వదిలాడు. అందుకనే గంగాదేవికి భాగీరథి అనే పేరు వచ్చింది. గంగమ్మ తల్లి గ్రామదేవతగా ప్రతి గ్రామంలోనూ తెలుగు రాష్ట్రాలలో కొనియాడబడుతుంది. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుగా ఆమె భక్తుల నీరాజనాలు అందుకుంటూ భక్తుల కల్పలుగా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల తరహాలో మన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అంటే చినగంగమ్మ జాతర మహోత్సవం వేడుకగా నిర్వహించడం మనకందరికీ విదితమే. తాతయ్యగుంట గంగమ్మను ఆమెను శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా మనము కొనియాడుతుంటాము. గంగ జాతర ప్రతి ఏడాదిలో మే నెలలో వారం రోజుల పాటు ఈ జాతరను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము తిరుమల తన అన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుంచి అమ్మవారికి జాతర రోజున పసుపు కుంకుమ గాజులు సారె వస్తుంది. ఆ సారెను టీటీడీ అధికారులు గోవిందరాజు స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో సాంస్కృతిక కార్యక్రమాల నడుమ భక్తుల సమక్షంలో అది పాదయాత్రగా శోభాయాత్రగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయంలో అధికారులకు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే తరహాలో ఈసారి 5వ తారీఖు నుంచి వారం రోజుల పాటు గంగ జాతర తిరుపతిలో వేడుకగా నిర్ణయిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, వాటర్ బాటిల్ మజ్జిగ నీటి వసతి కల్పిస్తున్నామని, పారిశుద్ధ్యం కూడా అందుబాటులో తీసుకొచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలాగే ఎటువంటి సంఘర్షణలు లేకుండా కార్యక్రమాలని విజయవంతం చేసేందుకు పోలీసు వారి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. వేసవిని ఎండను తట్టుకునే విధంగా ఆలయం నుంచి అటు తుడా కార్యాలయం వరకు ఇటు పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున చెరువు పందులు కూడా నిర్మించామని ఆయన తెలియజేశారు. గంగమ్మకు వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తొలి రోజు బైరాగ వేషం, తర్వాత బండ వేషం, తర్వాత తోటి వేషం, తర్వాత మాతంగ వేషం, ఇలాగా వివిధ రకాలైన వేషాలతో భక్తులు ధరించి అమ్మవారిని మొక్కుకుంటారు. అలాగే చిన్నపిల్లలు, యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు, తిరుపతి వాసులే కాక తిరుపతి పరిసరాల నుంచి కూడా అనేక మంది ఈ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ముక్తులు తీర్చుకుంటూ ఉంటారు.
మహిళలు ప్రతిరోజు సాయంత్రము పొంగళ్ళు పెడతారు. అలాగే పిండి తెలుగులతో దీపారాధన చేసి వేడుకగా అమ్మవారిని సేవించుకుంటారు. వేపాకు మంటలు ధరించి వివిధ రకాల రంగులు శరీరం మీద పూసుకొని చిన్నపిల్లల సైతం కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. గంగ జాతర. మమ్ముగన్న తల్లివో మాకున్న అండవో మహిమ చూపలేవా మమ్ముగా వరావా అని భక్తులు అమ్మవారిని కీర్తిస్తుంటారు. గంగ జాతరకు ఇది జానపద జాగృతిని తెలియజేసే విశిష్టమైన పండుగ. ఈ ప్రాంతంలో ఒకప్పుడు పాలేగాడు అనే ఒకడు దుర్మార్గుడు కామాంధుడు పాలిస్తూ ఉండేవాడు. వాడికి ఈ ప్రాంతంలో ఎవరైనా యువతలు అందంగా అనిపిస్తే వారిని అనుభవించాలని కోరిక తీర్చుకోవాలని తహతహలాడుతుంటాడు. అలాంటి సందర్భంలో ఎంతోమందిని అతను సర్వనాశనం చేశాడు. ఈ సందర్భంలో గంగమ్మ అందమైన యువతగా అతని కట్టబడింది. ఎలాగైనా ఈమెను మనం చేపట్టాలి, అనుభవించాలని కోరికతో ఆ గంగమ్మ వెంట పడతాడు. గంగమ్మ వాడిని నుంచి తప్పించుకోవడానికి రకరకాల వేషాలతో ఆమె తిరుగుతూ వానికి కనపడకుండా పోతుంది. ఒకరోజు ఆ గంగమ్మ ఒక వేషంలో వస్తుంది. కనిపెట్టకుండా ఆ రోజున అతని కామాన్ని దహించేందుకు అతన్ని శిరస్సు ఖండిస్తుంది. అదే గంగమ్మ విశ్వరూప దర్శనం. ఆ రోజు ఆలయం అధికారులు బంకబడితో తయారు చేసిన గంగమ్మను విశ్వరూపాన్ని ఆడ ప్రదర్శింపజేస్తారు. ఆ రోజు గంగ జాతర చివరి రోజు వేకువజామున మాతంగ వేషంలో ఉన్న వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి పాలేగాడి గంగమ్మ విగ్రహాన్ని తల దూస్తారు. అది విశేషమైన పండుగ. ఆ రోజు వేలాదిగా జనాలు వచ్చి గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుంటారు. అలాగా గంగమ్మ నిజంగా పాలేగాడిని సంహరించిన రోజున ప్రజలందరూ ఆనందంతో ఈ పండుగను గంగ జాతరను వేడుకగా జరుపుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు అమ్మవారు ప్రజల కోరికలను, వారి ఈతి బాధలను, రోగాలు లేకుండా గ్రామాన్ని పరిశీలిస్తూ ఆమె వస్తూ ఉంది. అందుకనే ప్రజలందరూ ఏడాదిలో వారం రోజుల పాటు గంగ జాతరను వేడుకగా జరుపుకుంటున్నారు. మనమందరం కూడా ఈ వారం రోజుల పాటు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని తరించాలని కోరుకుంటున్నాను. ఓం తత్సత్తు.